హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. మీరు ఒకవేళ తిరుమలకి వెళ్తే ఇప్పుడు నేను చెప్పే 6 ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి. జస్ట్ 150 రూపీస్లోనే 2 hours టైం ఉంటే చాలు ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయాలి. ఇంకా మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు క్యూ లైన్ నుంచి మనం అదే కంపార్ట్మెంట్ నుంచి ఎలా బయటకి రావాలనే విషయం ఇప్పుడు నేను చెప్తా. మీరు కంపార్ట్మెంట్ ఏరియాకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఒకటి టోకెన్ ఇస్తాడు. దాంతో మీకు ఫ్రీ లైట్ కూడా వస్తుంది కదా. ఆ టోకెన్ చూపించి మీరు కంపార్ట్మెంట్లోంచి అయితే బయటకి రావచ్చు. మళ్ళీ అదే టోకెన్ చూపించి మనం కంపార్ట్మెంట్లోకి తిరిగి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కంపార్ట్మెంట్లోంచి బయటకు వస్తే కంపల్సరీ ఆ టోకెన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ టోకెన్ ఉంటేనే మళ్ళీ మీరు తిరిగి క్యూ లైన్లోకి ఎంటర్ కావచ్చు అదే కంపార్ట్మెంట్లోకి. ఒకవేళ మీరు ఆ టోకెన్ పోగొట్టుకుంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో అదే కంపార్ట్మెంట్లోకి వెళ్ళలేరు. మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాల్సిందే. అలా కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి మేమైతే 150 రూపీస్కి 6 ప్లేసెస్ చూస్ చేసుకున్నాం. మీరు కావాలంటే బస్సుకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ లోకల్ క్యాబ్స్ ఉంటాయి, వాటిని మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఈచ్ పర్సన్ 150 రూపీస్ క్యారీ చేస్తారు. ఇంకా మనం అయితే ఫస్ట్ శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ శ్రీవారి మెట్లు చూసుకొని నెక్స్ట్ శిలా తోరణం అలా 1 by 1 ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు శ్రీవారి మెట్లకు ముందు ఎప్పుడైనా వచ్చింది కామెంట్ చేయండి. అదే టైంలో మీరు ఇక్కడ చెట్లకు చూస్తే ఉయ్యాలలాగా కడతా ఉన్నారు కదా, వీటిని అబ్జర్వ్ చేస్తారా? ఇలా ఈ ఉయ్యాలు కొనుక్కొని ఇక్కడ ఉన్న చెట్టు కొమ్మలకు కడితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని ఇక్కడికి వచ్చే వాళ్ళు నమ్ముతారు. అందుకని ఇక్కడ ఉయ్యాలు కడుతున్నారు. శ్రీవారి పాదాలు. ఇంకా అసలు విషయానికి వస్తే ఇక్కడికి పాదాలు ఎలా వచ్చాయి, ఈ పాదాలు ఎవరివి? శ్రీవారి పాదాలు అంటే వెంకటేశ్వర పాదాలు అని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడే ఎందుకు ఉన్నాయి? పురాణాల ప్రకారం మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు ఆయన మొదటి పాదం ఇక్కడ మోపారు, రెండో పాదం శిలాతోరణం దగ్గర ఉంచారు. ఇంకా ఈయన మూడో పాదం ఇప్పుడు మనం ఆనంద నిలయంగా పిలుస్తున్న ఆ ప్రదేశంలో పెట్టాడని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మామూలుగా అయితే ఈయన వెంకటేశ్వర స్వామి ఇక్కడ పాదాలు మోపిన తర్వాత బ్రహ్మ మిగతా దేవులందరూ వచ్చి పాదాలకు తమ శిరస్సు ఉంచి నమస్కరించుకొని వెళ్ళారంట. కానీ ఇప్పట్లో అయితే వీళ్ళు కనీసం టచ్ చేయడం లేదు. ఇంకా చూసేకే బరువు అంత జనాలు వస్తున్నారు. ఎందుకంటే మన తిరుమల అంత ఫేమస్ అయిపోయింది. అందువల్ల వీళ్ళు కనీసం టచ్ కూడా చేయకుండా పైన గ్లాస్ పెట్టి వెంటనే ఇంకా తోస్తూ ఉంటారు. శ్రీవారి పదాలను దర్శించుకున్నాక ఇక్కడే మనం స్టార్టింగ్ లో మీరు చూస్తే చెట్లు ఉంటాయి, ఫోటో షూట్ అని ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు. డబ్బులకి మనకు వెంటనే తీసి ప్రింట్ కూడా ఇస్తారు. లొకేషన్ అయితే బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. మీరే చూడండి ఎట్లుందో. మామూలుగా మనం సింగిల్గా వస్తే ఇక్కడ చాలాసేపు ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ మేమంతా క్యాబ్ మాట్లాడుకొని వచ్చాం కాబట్టి టైం అవుతుంది. ఆయన జస్ట్ 2-3 ఫోటోలు తీసుకోండి, ఇంకా వెళ్దామని స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి శిలాతోరణం. దీన్ని అపూర్వ శిలాతోరణం అంటారు. మీరు ఇక్కడ చూస్తే బోర్డులు కూడా ఉంటాయి. వీటిని అలా ఎందుకు అంటారని, ఈ ప్రదేశాన్ని శిలాతోరణం అని ఎందుకు అంటారు? ఇక్కడ మీరు చూస్తే 2 కొండలు వాటికంతకు అవి తోరణం లాగా ఏర్పడినాయి. మన ఇంట్లోకి ముందు వెళ్తే తోరణం ఉంటది కదా పైన, అలా అవి 2 ఏర్పడ్డాయి. ఇంకా అలాగే స్థలాన్ని శిలాతోరణం పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ మనకు చూడడానికి పెద్ద పార్క్ ఉంటది, అలాగే కొన్ని అనిమల్స్ కూడా ఉంటాయి. పార్క్ చూస్తూ దీని యొక్క గొప్పతనం కూడా తెలుసుకుందాం. అపూర్వ శిలాతోరణం. ఇది ఒక అపూర్వమైన సహజ శిలాతోరణం. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలకే ఆధ్యాత్మికమైనది. ఇలాంటి అద్భుతమైన శిలా సేతువులు మన ప్రపంచంలో మరో 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి అమెరికాలోని ఊటా ప్రాంతపు ఇంద్రధనుష్ తోరణ శిలా సేతువు, మరొకటి ఇంగ్లాండ్లోని డాల్డ్రియన్ పట్టిక శిలా సేతువు మాత్రమే ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ శిలా తోరణాలు 150 కోట్ల సంవత్సరాల కిందటివని భూగర్భ శాస్త్రవేత్తల అంచనా. శిలా తోరణం వద్ద ఉత్తర బండరాళ్లే కాకుండా టీటీడీ వ్యవస్థ దీన్ని అద్భుతంగా మార్చాలని ఇక్కడ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి కొన్ని జంతువులను కూడా మనకు చూపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ నెమలి, కొన్ని రకాల కోళ్లు ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకు చక్ర తీర్థం కూడా ఇక్కడే ఉంది. అక్కడ మనకు పరమశివుడు దర్శనం ఇస్తారు. లేట్ చేయకుండా మనం అయితే అక్కడికి వెళ్దాం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఇంకో పార్క్ కూడా ఉంది, దాన్ని కూడా మనం చూపిస్తాం. మనం అయితే ముందుగా ఇక్కడ ఈ చక్ర తీర్థం ఎలా ఏర్పడింది అనే విషయం తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ చాలా మంది రాక్షసులు ఉండి ప్రజలను ఇబ్బంది పెట్టి హింసిస్తూ ఉండగా ఒక భక్తుడు, ఆ భక్తుని పేరు వచ్చి శ్రీ వత్స పద్మనాభ అనే భక్తుడు వెంకటేశ్వర స్వామి కోసం 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసినప్పుడు అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రాన్ని పంపించి అక్కడున్న రాక్షసులందరినీ సంహరిస్తాడు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదం తీసుకుని వచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యం పెట్టి తర్వాత ఈ తీర్థంలో స్నానం చేసిన భక్తులకు ప్రసాదంగా పెట్టేవారంట. చక్కెర తీర్థం అంటే ఇంకా నేను పైన నుంచి వాటర్ వస్తా అంటే ఆ వాటర్ ఒకటే అని మనం తాగాలి అనుకున్నా, కానీ ఇక్కడ లోపలికి ఇంకా పైకి వెళ్ళి చూస్తే టెంపుల్ ఉందంట. మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇంకా మనం మొత్తానికి టెంపుల్కి అయితే చేరుకున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఈ ప్లేస్కి రావడం. మీరు ఎప్పుడైనా వచ్చింటే కామెంట్ చేయండి. అసలు ఇలాంటి టెంపుల్ ఉందనేది కూడా నాకు తెలియదు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కొండపైనే లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉంటారు. ఇక్కడ చూడండి కొండకే ఉంటది. అలాగే పైన శంకు చక్రం నామాలు ఉన్నాయి. కింద లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి మనం స్టార్టింగ్లో చెప్పాం కదా ఇక్కడ పార్క్ ఉంది. పార్క్లోకి అయితే వచ్చాం. ఫుల్ ఎండ, మిట్ట మధ్యాహ్నం వచ్చాం కాబట్టి గుండె అయితే సుర్రు అంటుంది. ఇంకా చేసేదేం లేక ఇంత దూరం వచ్చాం, చూడకుండా వెళ్ళామనేసి ఇంకా మొత్తం తిరిగి చూద్దామని పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యాం.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆకాశగంగ దగ్గరకు వచ్చాం. అసలు ఈ ఆకాశగంగ ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం శ్రీ పెరియ తిరుమల నమ్మి అనే ఒక భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి డైలీ అక్కడ నుంచి కుండలో నీరు తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేవాడు. అలా చేస్తుండగా ఆయన కాలం జరిగే కొద్దీ వయసు భయపడుతుంది కదా, అలా వృద్ధాప్యానికి చేరుకున్నాడు. వృద్ధాప్యంలో కూడా ఆయన ఎక్కడా దిగులు చెందకుండా పాపనాశం నుంచే నీళ్లు తెచ్చి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఒక బాలుడి రూపంలో అడ్డుపడి, నాకు చాలా దాహమైంది తాత, నాకు కొన్ని వాటర్ ఇవ్వు అంటాడు. దానికి ఆ పెద్ద ఆయన, వచ్చా నేను అసలే ముసలివాడిని, ఈ నీరు స్వామి వారికి అభిషేకం చేయడానికి పాపనాశం నుంచి తీసుకుని వెళ్తున్నా, ఇప్పుడు నీకు ఈ నీరు పోస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను తెచ్చుకోలేను అని చెప్తాడు. కానీ దానికి స్వామివారు వినకుండా ఆయన ముందుకు దాటి వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న బాణంతో కుండకు రంధ్రం చేసి ఆ వాటర్ తాగుతాడు. అలా కుండలో నీరంతా కారిపోతుంది. దానికి పెద్దగా చాలా దిగులు చెంది బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ బాలుడు, తాత ఎందుకు బాధపడుతున్నావు, ఇక్కడే నీకు ఆ తీర్థం ఇప్పించదామని చెప్పి అంజనాద్రి కొండను చీచి తన బాణంతో కొట్టగా ఆకాశగంగ కొండను ఛేదించుకొని కిందికి ప్రవహిస్తుంది. దాన్ని చూసి తిరుమల నమ్మికి ఏం అర్థం కాదు. అప్పుడు వెంకటేశ్వర స్వామి బాలుడి రూపం వదిలి తన నిజమైన రూపంలో తిరుమల నమ్మికి ప్రత్యక్షమవుతాడు. ఇక మీదట ఈ ఆకాశగంగా తీర్థంనే నా పూజ పురస్కారాలకు ఉపయోగించవలేనని చెప్పి అంతర్ధానం అవుతాడు. ఇక దాంతో తిరుమల నమ్మి చాలా సంతోషపడి అప్పటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళ వంశీకులే సోమవారికి ఆ తీర్థంతోనే అభిషేకాలు అర్చనలు అన్ని చేస్తారు. ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా పాపనాశనం అని, ఇదే పాపనాశనం. ఇక్కడ వాటర్ పై నుంచి పడుతుంటాయి. ఈ వాటర్ మన నెత్తి మీద చల్లుకుంటే మన పాపాలన్నీ పోతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. దానికి కారణం ఏందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ స్థలానికి పాపనాశనం అని పేరు ఎలా వచ్చిందంటే, తిరుమలలో చాలా పుణ్యతీర్థాలు ఉన్నాయి, అందులో ఒకటి పాపనాశనం. ఇక్కడ స్నానం ఆచరించిన వారికి తన పాపాలన్నీ నశించిపోతాయి. అలాగే ఇక్కడ స్నానం ఆచరించి అక్కడ కనిపిస్తున్న దేవాలయాల్లో గంగమ్మ తల్లిని కోరికలు కోరుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయి. అలాగే వాళ్ళు సుఖశాంతులతో కలకాలం ఉంటారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇక్కడ మనకు శ్రీ గంగా భవాని మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మనం షాపింగ్ చేయడానికి ఇక్కడ వచ్చాం. కానీ ఇక్కడ మాకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కనపడింది. ప్యూర్ ఒరిజినల్ రాగి పైన మన నేమ్స్ వేసి ఇస్తారంట. కాస్ట్ వచ్చేసి 250 చెప్పిండు ఒక్కోటి. ఇంకా మనం కొద్దిసేపు నెగోషియేట్ చేసి మొత్తానికి అయితే తీసుకున్నాం. మన నేమ్ వేయించాం. ఇంతటితో మన తిరుమల వీడియో కూడా అయిపోయింది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.